అధికారంలో ఉన్నప్పుడు ఆడు చచ్చిపోతే ఆ కమిటీ ఓటించేవాడు. అదైనా జన్మభూమి కమిటీ ద్వారా ఇచ్చేవాడు. ఈనాడు మరి కొంతమంది ఉన్న అర్హత ఉంటే వాళ్ళు మనకి నెలకు 2 నెలలకు మరి ఆ పెన్షన్ పట్టులకి మనం ఇంటి దగ్గర తెల్లవారకుండా ఆరు అదృష్టంగా భావిస్తా ఉన్నాను. ఎందుకంటే ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలు చేస్తున్నారన్న విషయాన్ని తెలియజేస్తా ఉన్నాను. మరి ఈ సంక్షేమ పథకాలు ఏం మాట్లాడుతున్నారో మనకి అందరికీ తెలుసు. ప్రతి దాన్ని కూడా వక్రీకరించి మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఈ సంక్షేమ పథకాలు ఎవరు వాళ్ళకి తెలియజేయాల్సిందిగా కోరుతా ఉన్నాను. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్న సంక్షేమ పథకాలు తెలుగుదేశం పార్టీ నాయకులు తీసుకోవడం మానేస్తున్నారన్న మన మీద ఉన్న విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తాం. మనం అందరం కూడా ఒక సైనికుల్లో గతం కంటే ఎక్కువ సీట్లు వచ్చే విధంగా మనం అందరం కానీ మా నాయకుడు జగన్ గారి గురించి ఒక విషయం చెప్పాలి. జగన్ గారు 8 సంవత్సరాలు పనిచేసి కేవలం జగన్ గారు చేస్తున్నటువంటి రాష్ట్రం జరిగింది. వైఎస్ఆర్ పార్టీకి వచ్చిన తర్వాత మరి ఆయన చేస్తున్న కార్యక్రమాలు చూస్తూ ఉంటే కుటుంబ సభ్యులు ఎవరు చనిపోతే ఎవరు చనిపోయారో ఎవరు పడుతున్నారో తెలియని పరిస్థితి. పార్టీ వర్గంలో ఉన్న ప్రజలు నా కుటుంబ సభ్యులు ఎవరికి ప్రాణ నష్టం జరగకూడదు, అందరూ ఆరోగ్యంగా ఉంటున్న ఒకే క్రమంలోని శానిటైజేషన్ చేయడం కానీ బ్లీచింగ్ కొట్టించడం కానీ తన్నన ఉండేవాడు. మరి అటువంటి తరుణంలో ప్రాణాలు తగ్గించి రోజు ప్రతి వాళ్ళ కోసం వాళ్ళ ఆరోగ్య పట్టు తెచ్చుకుని వాళ్ళకి అవసరమైతే మరి ఇంకా మెరుగైన ఉత్పాదన విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే నాయకత్వ లక్షణాలంటే నీకోటి నాకు ఏకైక వ్యక్తి మా జగన్ గారి విషయాన్ని important for our study, important to our school. Our government schools are equal to private school in every aspect. First, we can introduce one of the schemes, that is Janagana Govardhan. In this scheme, students were supplied with free lunch and they will be provided with nutritional food which will enhance their studies and strategies in a curriculum to enhance their studies and develop their dreams. Thank you government for introducing. పెద్ద పెద్ద శక్తులు ఎంత కలుగుతాయనేటువంటి దానికి ఒక ఉదాహరణ గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నటువంటి వారు కూడా ఈ రకంగా ఇంగ్లీష్లో మాట్లాడడం ద్వారా పేదవారి యొక్క పిల్లలు కూడా అత్యున్నత స్థానాలకు వెళ్ళాలనేటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ఆశయమే ఈ బిడ్డల విషయాన్ని సందర్భంగా మీకు తెలియజెప్పడం కోసమే ఆ అమ్మాయి మాట్లాడించాను కూడా చదువుకున్నామని చెప్తాను. థ్యాంక్ యూ. ఈ రోజు మనం అందరూ ఇక్కడ సమావేశానికి మనందరికీ తెలుసు. మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చే ప్రవేశపెట్టబడిన మహత్తర పథకాల గురించి మీతో పంచుకుందాం అనుకుంటున్నాను. అదే మన అందరికీ తెలుసు అమ్మఒడి. ఈ అమ్మఒడి పేదలందరినీ కూడా తల్లిదండ్రులు తప్పకుండా బయటకు పంపించే విధంగా ఎంతో ప్రోత్సహిస్తుంది, ఆర్థికంగా ఎంతో సహాయపడుతుంది. ప్రతి సంవత్సరం చదువు ఖాతాలో ఏడాదికి 15,000 పడుతున్నాయి. ఇది ఎంతో ప్రతి విద్యార్థి కూడా ఉపయోగపడుతుంది. ఆ విద్యార్థుల నిలబడడానికి అందుకే ఈ రోజు మీ ముందు నిలబడిలా మాట్లాడగలుగుతున్నాను. ఒక వచ్చిన విషయం ఏంటంటే ప్రతి ఫ్యామిలీలో కూడా ఒక అబ్బాయి ఒక అమ్మాయి ఉంటే చాలా మంది అబ్బాయికి చదివించాలనుకుంటున్నారు, కానీ అమ్మాయి చదువు అవుతుంది. కానీ మన దగ్గర మంచి
రావులపాలెం జడ్పీసీ ఈరోజు తూర్పుగోదావరి జిల్లా పరిషత్ చైర్మన్ గౌరవనీయులు ఉపాధ్య వేణుగోపాల్ గారికి సమావేశం అవడానికి ప్రధానమైనటువంటి కారణం రాష్ట్ర వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి అధిష్టాన వర్గం నియోజకవర్గాల వారిగా ఒక ప్లేనరీ సమావేశం ఏర్పాటు చేసి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ప్రభుత్వం ఇచ్చినటువంటి వివిధ అంశాల మీద చర్చించుకోవడం కోసం ఏర్పాటు చేసినటువంటి ఈ సమావేశం కూడా మీ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఈ సమావేశంలో నాకు సామాజిక న్యాయం అనేటువంటి అంశం మీద మాట్లాడేటువంటి అవకాశం ఇవ్వడం జరిగింది. ఈ ప్రభుత్వం సామాజిక న్యాయం అనేటువంటి అంశంలో ఏ విధంగా ప్రయాణం చేస్తా ఉంది, అసలు సామాజిక న్యాయం అంటే ఏంటి అని చెప్పవలసినటువంటి బాధ్యత నా మీద ఉంది. ఈ రోజున సామాజిక న్యాయం అంటే ఆర్థిక అసమానత లేనటువంటి సంపదను న్యాయం చేయడంలో, హక్కులు అదేవిధంగా మనకు ఉన్నటువంటి అవకాశాలు అమలు చేయడంలో, న్యాయంగా అమలు చేయడమే సామాజిక న్యాయం అని సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. అంతేవిధంగా ఈవేళ మరి రాష్ట్రంలో 2,70,000 బలహీన వర్గాలు, ఎస్సీ వర్గాల పిల్లలకి మరి అవకాశం కల్పించినటువంటి మన అనేక మంచి కార్యక్రమాలు చేస్తూ మరి ముందుకు పోతున్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని ఇబ్బంది పాలు చేయాలనేటువంటి ఆలోచనతోటి గతంలో 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి ప్రతిపక్ష నాయకులు ఈ వ్యాధిని మరి ప్రతిపక్ష నాయకులు ఆర్థికంగా గర్వం చేయడం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మరి అన్ని విధాలుగా మన సామాజిక న్యాయం చేస్తున్నటువంటి ప్రభుత్వం మీద మన నియోజకవర్గంలో సామాజిక న్యాయం అందిస్తున్నటువంటి ఈవేళ మరి ఏర్పాటు చేసినటువంటి ఎవరు ఉంటారని కూడా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఈవేళ చాలా మంది టైంలో కానీ ఈ 3 సంవత్సరాల కాలంలో కానీ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో కానీ పాల్గొనడానికి ఎవరు నాయకుడు అలాగే ప్రిన్సిపాల్ గారికి, మన జిల్లా పరిషత్ అధ్యక్షులు వేణుగోపాల్ గారికి, మార్కెట్ కమిటీ చైర్మన్లకు, ఎంపీటీసీలకు, పత్రికా విలేకరులు అందరికీ కూడా అవసరం. ఈరోజు ఇంతమంది మన ప్రభుత్వం వచ్చి సుమారు 3 సంవత్సరాలు సుమారైంది. సుమారు అయిన తర్వాత సేవలు పెట్టుకోవడం, జగన్మోహన్ రెడ్డి గారు చేసేవలో 8 తారీఖులో చేసేవలు పెట్టుకోవడం, జిల్లా స్థాయిలో 29 తారీఖులో జిల్లా స్థాయిలో పెట్టుకోవడం, నియోజకవర్గ స్థాయిలో 23 నుంచి 22 పెట్టుకోవడం, దాంట్లో మనం ఈరోజు ఈ జాతీయం పెట్టుకోవడం, ఎంతమంది కార్యకర్తలు మన కుటుంబ సభ్యుల్ని కలుసుకున్నందుకు అందరినీ చాలా సంతోషిస్తుంది. దీంట్లో బాగా మరి ముఖ్యమైంది నవరత్న జగనన్న నవరత్నాల వల్ల మన ప్రభుత్వం ఏర్పడటం జరిగింది. దాంట్లో భాగంగా ముఖ్యమైన పాయింట్ ఇళ్ల సైజు, ప్రతి పేదవారికి ఇల్లు ఉండాలనే కార్యక్రమంలో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో 30 లక్షల ఇస్తారని ప్రభుత్వం వస్తే అని అనడం జరిగింది పాదయాత్ర. అదేవిధంగా ప్రభుత్వం వచ్చినంటే 33 లక్షల సుమారు 33 లక్షల అక్క జిల్లాలకి ఇళ్ల సైజు భూమి ప్రభుత్వం సిమెంట్ కొనుగోలు చేసి 50 లక్షల కొనుగోలు చేసి పేదమైన జరిగింది. దీనికి ఖర్చు సుమారు 403 ఎకరాలు జగన్ గారు చేతిలో అత్యధికంగా తెచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి 403 ఎకరాలు ప్రైవేట్ స్థలం కొని పేదలందరికీ స్వతంత్రంగా ఉండాలని ఇది జరిగింది. 17,120 మందికి వాళ్ళందరూ కూడా ఇల్లు కట్టుకోవడం, దానికి అడ్డుగా ఉండడం జరుగుతుంది. 4 మంది కూడా 17,000 జరిగింది. ఇది మహిళలు పెట్టుకున్న ప్రతి మంది కూడా కొత్తగూడెం చూసుకుంటే కొత్తగూడెంలో 106 ఎకరాలు, కొత్తగూడెం పంచాయతీ 106 ఎకరాలు జరిగింది. దానికి 37 దేవుడు ప్రయత్నం జరిగిన మండలం
దాంట్లో భాగంగా సుమారు 4,000 మంది ఒక్కడాలను ఒక్క తెచ్చుకుంటే సుమారు 4,000 మంది అక్కడలు పక్షాలు చేసి ఇద్దరు చేసి దగ్గరగా చేసుకుని 40,000 మందికి ఇళ్ల పక్కన తెచ్చడం జరిగింది. 40,000 కొత్త ప్రభుత్వం ఆరోగ్యం కూడా అలాగే సుమారు 90 నగరంలో 90 నగరాల పంట నుంచి ఆర్థిక కష్టపడి పనిచేస్తున్నారు. అందువల్ల అందరూ కూడా అభివృద్ధి చేస్తుంది. రాబోయే రోజుల్లో మరింతగా కార్యకర్తలందరూ కష్టపడి పనిచేసి మన ప్రభుత్వాన్ని మళ్ళీ నిర్మించుకుని సచివాలయాలు ఆంధ్రప్రదేశ్లో రంగస్థలంలో అన్ని నిర్మించి ప్రభుత్వం పేరు ఈరోజు ఏదేదో మాట్లాడుతున్నారు. కానీ అటువంటి ప్రజాప్రతినిధులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ మరి వేదిక మీద ఉన్నటువంటి మాజీ మంత్రివర్యులు మన శ్రీరంగరాజు గారికి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చెబుతున్నారో 175కి 170 స్థానాలు కూడా మనమే చేస్తామని చెబుతున్నారో అది అంతా సత్యమని చెప్పి ఈవేళ సమావేశం ద్వారా మరి రాష్ట్ర ప్రధానికంగా ఒక సంకేతం పట్టుకున్నట్టుందని చెప్పి నేను భావిస్తున్నాను. అలాగే మనం మన ప్రభుత్వం వచ్చిన తర్వాత చూసుకున్నట్లయితే ఎన్నో కష్టాలు పడుతూ 3 సంవత్సరాల్లో మరి 2 సంవత్సరాలు కరోనాతో మరి ప్రపంచంతో కూడా అతలాకుతలమైన పరిస్థితి. మరి అటువంటి పరిస్థితుల్లో బాధ్యత చేపట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు మరి ఇచ్చినటువంటి హామీలు, ప్రజాయాత్రలో భాగంగా ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చడం కోసం మరి సాయశక్తుల పరిస్థితుల తరుణంలో మరి ఆర్థిక వ్యవస్థ ఏ రోజైతే మరి చంద్రబాబు నాయుడు గారు అమలుపోయి రాష్ట్రాన్ని విడదీసి ప్యాకేజీలు ఆశపడి మరి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి మరి హైదరాబాద్ నుంచి ప్రైవేట్ చేసిన సందర్భంలో ఒక బాధ్యత చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో సాయశక్తులతో మరి ఎక్కడా కూడా నా ప్రజలకు, నన్ను నమ్ముకున్న ప్రజలకు, నాకు ఓటేసిన ప్రజలకు కానీ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి సామాన్య ప్రజలందరికీ కూడా న్యాయం చేయాలనే ఉద్దేశంతో సంక్షేమ పథకాలు మరి ఎక్కడా కూడా ఆపు చేయకుండా ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ అందరికీ సమన్వయం పాటించుకుంటూ వస్తున్నారు. ఒక కుటుంబం లేకపోతే నేను అభివృద్ధి చెందడం కాదు, ఒక గ్రామం అభివృద్ధి చెందాలంటే గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరూ లబ్ధిదారులు అవ్వాలి, అభివృద్ధి చెందాలి. అలాగే ప్రతి గ్రామం అభివృద్ధి చెందితేనే ఆ రాష్ట్రం అభివృద్ధి చెందినట్టు. సుదీర్ఘ పాదయాత్ర చేస్తూ మన జగన్ గారు 2 పేజీలు, ఒక్క 2 పేజీల మేనిఫెస్టో రిలీజ్ చేశారు. అందులో నవరత్నాలు ఉన్నాయి, అందులో వజ్రాలు మరి ఎన్నో. అలాగే దానికి అనుగుణంగా నడుస్తూ ముందుకు వెళ్తూ మంచి ఆశయాలతో, మంచి పథకాలతో పేరు కూడా ఎలా పెట్టారంటే అమ్మ ఒడి. అంటే అమ్మ ఒడి ఎలా ఉంటుందో మనందరికీ తెలుసు. అలాగే దీవెన, చేయూత, తోడు, నేస్తం, ఇలాంటి ప్రతి పథకానికి చాలా చాలా అంటే పక్కన మన అన్న, మన అమ్మ, అలాగే తండ్రి, స్నేహితుడు, ఈ రకంగా మన ఇళ్లలో మన మనిషిగా కలిసిపోతూ మన జగన్ గారు ఈ పథకాలని పెట్టారు. అలాగే లబ్ధి పొందుతున్నారు. అలాగే మన ఈ కొత్తపేట నియోజకవర్గంలో చూస్తే ఇంచుమించు 46 లక్షలకు పైగా లబ్ధిదారులు ఉన్నారు. ఆశాజ్యోతి మన ప్రీతి నాయకులు మన చెర్ల జగ్గిరెడ్డి గారికి, అన్నలకి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెడుతున్నారు. అలాగే లక్షలాది మందికి ఇళ్ల తాళాలు ఇచ్చారు. జన్మభూమి మీటింగ్ కాడికి వెళ్ళి అయ్యా మాకు పెన్షన్ కావాలని అడిగితే అక్కడ ఆ జన్మభూమి కార్యక్రమం పెట్టినట్టు ఆఫీసర్లో నాయకులు, తెలుగుదేశం, టీడీపీ కార్యకర్తలు అందరూ కూడా నీవు మెల్ల పాడేసుకొచ్చి మంగళసూత్రాలు వేసుకొచ్చి నీకు పెన్షన్ పెట్టి ఆగేస్తారనుకున్నా నువ్వు ఆ మంగళసూత్రం తీసేసి రా. అయ్యా నేను మంగళసూత్రం తీసేస్తాను, నా ముసలోడు ఇంకా బతికే ఉన్నాడు, ఆడు పట్టుకోండిగానే నీ మంగళసూత్రాలు ఎలా తీసేది అంటే ఆడు సచ్చిదాకా నీకు పెన్షన్ రాదని చెప్పి అంటే వీళ్ళు ఇచ్చి 200, అప్పుడు 200. ఈ 200 పెన్షన్ దాని మొగుడు పోవాలి, మొగుడు పోతేనే నీకు పెన్షన్. సరే
మొగుడు పోయిన ఎవరన్నా వెళ్ళి మాకు పెన్షన్ అంటే మీ పెన్షన్ అప్పీల్ తీసుకుని పెట్టుకోండి. మీ ఊళ్ళో పెన్షన్ తీసుకున్న వాళ్ళు 4-5 చచ్చిపోతే ఆ స్థానంలో మీకు పెన్షన్ ఇస్తాం. అంతేకాని ఇప్పుడు మీకు పెన్షన్ నమ్మకానికి మంచితనానికి మరొక రూపు ఆయనే మరి రాజ్యసభ సభ్యులు శ్రీ పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు. ఆనాడు కీర్తిశేషుడు రాజశేఖర రెడ్డి గారు మరణానంతరం జగనన్నకు తోడుగా ఉంటూ మరి సాదర ఆహ్వానం పలుకుతున్నాం. అలాగే ఎన్నో దుప్పలు పెట్టుకోరు. భర్త ఉండకూడదంట. ఒకవేళ భర్తలే వెళ్తే మీ ఊళ్ళో పెన్షన్ తీసుకున్న వాళ్ళు ఎవరైనా పోతే ఆ పెన్షన్ మీకు ఇస్తామని చెప్పేవారు. ఇప్పుడు మన ప్రభుత్వం అలా చేయట్లేదు. అర్హత ఉంటే అదృష్టంగా భావిస్తున్నాను. అలాగే మాట్లాడు గౌరవ వచ్చాను కదా సచివాలయం మాట్లాడు వేదిక ముందు రోజు జరిగించిస్తాం. హలో మన గౌరవనీయులు అంతా అనురాగ్ గారు ఎంపీ గారు మన మేడం గారు అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. కాంగ్రెస్ పార్టీ ప్లేనరీ సమావేశానికి సభాధ్యక్షులు మీ ప్రీతమ శాసనసభ్యుడు ఆంధ్ర రాష్ట్ర శాసనసభ విప్పు మిత్రుడు జగ్గిరెడ్డి గారికి, గౌరవనీయులు రాజ్యసభ సభ్యులు మాజీ మంత్రివర్యులు తూర్పు పశ్చిమ గోదావరి జిల్లా పార్టీ పరిశీలకులు రీజనల్ కోఆర్డినేటర్లు పెద్దలు పిల్లి సుభాష్ చంద్రబోస్ గారి సమావేశంలో అనురాధ్ గారికి, నా శాసనసభ్యులు కిట్టుబాబు గారికి, పెద్దలు జిల్లా పరిషత్ చైర్మన్ వేణుగోపాల్ గారికి, పెద్దలు చౌదరి గారికి, ఈ సమావేశానికి చేసిన ఎంపీటీసీకి, ఎంపీపీలకి, ప్రజాప్రతినిధులకి, వైఎస్ఆర్ కుటుంబ సభ్యులకి, ప్రెస్ వారందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. మాట్లాడే వక్తలందరం కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన సంక్షేమ కార్యక్రమాలు కానీ అభివృద్ధి కార్యక్రమాల గురించి, గ్రామ స్వరాజ్యం సెక్రటరీ గురించి చెప్పడం జరిగింది. ఇవన్నీ జరుగుతూ ఉండగా ఈ మధ్యన రీసెంట్గా తెలుగుదేశం వాళ్ళు లేదా కొన్ని పత్రికలు వైఎస్ఆర్ క్యాడర్లు అసంతృప్తిగా ఉన్నారని గ్లోబల్ ప్రచారం జరుగుతుంది. అంటే కారణం సెక్రటేరియట్ వ్యవస్థ, వాలంటీర్ వ్యవస్థ వచ్చిన తర్వాత గతంలాగా జన్మభూమి కమిటీలాగా పెత్తనం మనకు లేదు, మమ్మల్ని ఎవరో పట్టించుకోవట్లేదు, గ్లోబల్ ప్రచారం చేస్తామంటే దాన్ని మన కార్యకర్తలు కూడా కొన్ని దుక్కులు ఊకెడుతున్నారు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు సుదీర్ఘ పాదయాత్రలో మా ప్రభుత్వం వచ్చిన తర్వాత కులం చూడడం, మతం చూడడం, ఏ జెండా ఉందో అని చూడడం, సంక్షేమ పథకాలన్నీ కూడా ప్రతి ఇంటికి చేరవేస్తామని చెప్పి ఆ రోజు ఆయన తినిపిస్తే మనకు కూడా గడపడానికి వెళ్ళి మాకు జగన్ వస్తే పార్టీ ఉండదు, కులం ఉండదు, మతం ఉండదు, ఏ పార్టీ జెండా పట్టుకున్నాడు చూడడం, ఈ గడప దగ్గరికి పట్టుకొచ్చి సంక్షేమ పథకాలను ఇస్తామని చెప్పి మనమే వెళ్ళి ఆ రోజు చెప్పడం జరిగింది. అదే ఈరోజు మనం చేస్తాం. ఈరోజు వాలంటీర్ వ్యవస్థ ఉంది. వాలంటీర్ని ఎవరు అపాయింట్ చేశారు? సెక్రటరీ స్టాఫ్ అది ఎగ్జామ్ రాసో ఇంకోటి రాసో అది పాస్ అయి వచ్చారు, మెరిట్ మీద వచ్చారు. వాలంటీర్ మనం 50 కుటుంబాలకి ఒక వాలంటీర్ తీసుకుని ఆ 50 కుటుంబాల నుంచి ఒక వాలంటీర్ చేయడం జరిగింది. ఆ వాలంటీర్ కూడా మనం చెప్పిన వాళ్ళకే శాసనసభ్యులు గారు రికమెండేషన్ లేదు ఇవ్వడం జరిగింది. ఈరోజు మీరందరం కూడా గడప గడపకి తిరుగుతాం. ఎక్కడైతే పార్టీ నాయకుల ఇన్వాల్వ్మెంట్ ఉందో, ఎక్కడైతే పార్టీ నాయకుల ఇన్వాల్వ్మెంట్ లేదో అక్కడ అర్థమైపోతాము. ఎవరైనా పెద్ద ముసలమ్మ కానీ ముసలోడు కానీ
అయ్యా నాకు శాంక్షన్ ఇంకా రాలేదంటే అక్కడ ఉన్న చురుకైన కార్యకర్త మన పార్టీ నాయకులు అమ్మ నీకు శాంక్షన్ అయింది రేపు జూలై 1వ తారీఖు వస్తుందని చెప్తున్నారు. అది ఎవరైతే దాంట్లో ఇన్వాల్వ్ అవ్వలేదో అడుగుతాడు నిల్చుంటాడు తప్ప మాట్లాడలేకపోతారు. అప్పుడు వాళ్ళకి చెప్తాను మామ నీకు శాంక్షన్ అయింది రేపు జూలై 1వ తారీఖు శాంక్షన్ వస్తుందని. ఈరోజు గ్రామ సర్పంచ్ కానీ వార్డు మెంబర్ కానీ సంక్షేమ కార్యక్రమాలు ఎలా వెళ్తున్నాయని పర్యవేక్షణ చేయవలసిన బాధ్యత మన మీదే ఉంటుంది. కాబట్టి దీన్ని గ్లోబల్ ప్రచారాన్ని నమ్మొద్దని దయచేసి కార్యకర్తలందరూ నేను కోరుతున్నాను. ఏదైనా ఈరోజు పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారు అధ్యక్షుడైతే కార్యకర్త మీదే మేమందరం తర్వాత మేము ఉంటాం, మమ్మల్ని సీట్ ఇస్తారో ఇవ్వకపోతారో కుల సమీకరణ జరగొచ్చు. మేము ఎమ్మెల్యే శాస్త్రం కాదు, ఎంపీపీ శాస్త్రం కాదు, ఎంపీపీ శాస్త్రం కాదు. రొటీన్ పద్ధతి వస్తాయి. మీరందరూ కార్యకర్త శాస్త్రం జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ ఉన్నంతకాలం ఆ జెండా కింద మీరు కార్యకర్తల శాస్త్రాన్ని సభాముఖంగా తెలియజేస్తాను. ఎందుకంటే దీని ఒక గ్లోబల్ ప్రచారంగా తీసుకెళ్ళి వాళ్ళు వేసే వల్ల మనం పడుతున్నాం. దయచేసి కార్యకర్తలు ఎవరు కూడా నిరుత్సాహపడకండి. మీకు బ్రహ్మాండమైన నాయకులు ఉన్నారు జగ్గిరెడ్డి. ఎందుకంటే నేను జగ్గిరెడ్డి బోస్ గారు మేము ముగ్గురు ఒకే ఎమ్మెల్యేలుగా ఉన్నప్పటి నుంచి బోస్ గారు ఉన్నారు. ఆయన అనుభవాన్ని ఇద్దరు ఉపయోగించుకుని బోస్ గారు ఏమో 2-3 సార్లు ఎమ్మెల్యే అయితే మేము ఇద్దరు 2004లో ఇద్దరు ఎమ్మెల్యే అయ్యాం. బోస్ గారు కూడా ఉండి ఆ రోజు సోమసుందర్ రెడ్డి గారికి బోస్ గారికి స్నేహం మీద మేము ముగ్గురు ఒకే కార్డులో వెళ్తే ఇద్దరులో ఎవరు రాకపోయినా అడిగేవారు మూడో మరి చేయడానికి. అంత ఐకమత్యంగా ఉండి కాన్స్టిట్యున్సీ అభివృద్ధిలో భాగస్వాములు అయ్యారు. అలాగే ఈ నియోజకవర్గం మీకు తెలుసు ఎంపీఎస్ సుబ్బరాజు గారు సార్, కొత్తపేట సుబ్బరాజు గారు ఆయన మా పెద్దనాన్న గారు. ఈ నియోజకవర్గంతో ఈ జగ్గిరెడ్డి గారు ఎవరైతే తాతగారు ఉన్నారో ఆయన సంతు ప్రెసిడెంట్. ఆ సంతు ప్రెసిడెంట్ ఎలక్షన్ అప్పుడు క్యాంపు మా ఇంట్లో దాచి సర్పంచులు తీసుకొచ్చి అక్కడి నుంచి నాకు ఈ కాన్స్టిట్యున్సీ తోటి అవినాశ సంబంధం ఉండేది. అప్పుడే ప్రెసిడెంట్ని తీసుకొచ్చి అక్కడ పెట్టేవారు. అప్పుడు సెల్ ఫోన్లు లేవు, ఏమీ లేవు. పాపం భోజనం పెడితే చుట్టుకాల్చుకున్న సర్పంచ్ కూర్చునేవారు అడుగుతారు. గ్రామీణ ప్రాంతం మా నియోజకవర్గంలాగే కొత్తపేట ఉంటారో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో జగ్గిరెడ్డి గారు రాబోయే రోజులు ఇప్పాల సీపీపీ ఉంటారు. ఎందుకంటే సీపీపీ ఈ నియోజకవర్గం మా ప్రధాన గారు చేశారు. బీపీపీ కూడా ఇక్కడ కొత్తపేట సుబ్బరాజు గారు సీపీ సుబ్బరాజు గారు తీస్తారండి అందరూ కూడా. అలాగే రాబోయే రోజులు అందరికీ ఇంకా మంచి భవిష్యత్తు ఉంటుందని తెలియజేస్తూ ఈరోజు నాకు ఎందుకంటే 2-3 మీటింగ్లు ఉన్నాయి ఎలా కాబట్టి మీ అందరినీ కలుసుకునే అవకాశం కలిగి మీ అందరిలో ఒకటిగా ఈరోజు ఉన్నందుకు మీ అందరికీ కూడా నేను పేరు అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ మీకు ఆహ్వానించి మీ అందరికీ కూడా నన్ను పిలిచినందుకు ప్రజలందరికీ కూడా నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. జై రాజు గారు, బోస్ గారు మొట్టమొదటి జగన్మోహన్ గారు పార్టీ స్థాపించి మరి మొట్టమొదటి బాధ్యత అందరికీ అన్నారు. ముఖ్యంగా మా మామూలు దుష్కర్ణాల మీద నడిచింది. రంగరాజు గారు, బోస్ గారి డైరెక్షన్లో మన రావులపాలెంలో ఆనాటి జగన్మోహన్ రెడ్డి గారు వేసిన మొదటి అడుగు ఇవాళ ఆయన ముఖ్యమంత్రి సీట్లో కూర్చోబెట్టింది. అది కొత్తపేట వాస్తవ విషయాన్ని ఈ సందర్భంగా మీ అందరికీ మనం చేసుకుంటూ, అలాగే మా తండ్రి గారు నాన్నగారు లేకపోయినప్పటికీ కూడా చాలా కీలకమైన నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు మాకు బోస్ గారు అదేవిధంగా రంగరాజు గారి యొక్క ఆలోచనల మీద నడుస్తూ ఉంటామని కూడా సగర్వంగా మీ అందరికీ తెలియజేస్తూ, ఏదో పెద్ద గిఫ్ట్ అనుకుంటారు మన ఆత్రేయపురం భోజన దగ్గర అంచేత రాజు గారికి మా ఆత్రేయపురం భోజన దగ్గర ఇస్తూ మరి ఇంకా చేయాలి. ఆత్రేయపురం భోజనం బట్టి ఆత్రేయపురం రాజకీయం బట్టి ఇవ్వబోతుంది ఆయనకి ఇస్తున్నాను. అలాగే ఒకరోజు మరి వారి కుటుంబానికి కూడా 5 లక్షల రూపాయలు మన డబ్బు మనం ప్రభుత్వం వచ్చినందుకు మనం రిలీజ్ చేయించగలిగాం. ఆ డబ్బు మేము పిలవల వారికి ఆల్రెడీ వచ్చింది, కానీ మా యొక్క బోస్ గారు, మన ఎంపీ గారు, అలాగే రంగరాజు గారి చేతులు తీసుకుంటామని చెప్పి వారు వచ్చారు. ఆ అమ్మాయి వారి కుటుంబానికి ఆ దేవుడికి ఆశీస్సు ఉండాలని ఒకసారి కోరుతూ వారి చేతుల మీద డబ్బు తీసుకోవాలని కోరుతాం. డబ్బు మంత్రి రాజు
సర్పంచ్ మన సొసైటీ ప్రపంచ రైతుకి జరిగిన న్యాయం వైఎస్ఆర్ ప్రభుత్వంలో ఇలా ఉంటుందనేటువంటిది చెప్పడం కోసం ఈ కార్యక్రమం చేయించారు. థ్యాంక్ యూ అండి. రాజుగారి కోలాట నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లీనరీ సమావేశాలకి అధ్యక్షత వహించినటువంటి మన ప్రీతమ నాయకులు మన ప్రభుత్వం భారత రాజ్యాంగంలో ఎప్పుడు కనివిని ఎరిగిన రీతిలో ఆంధ్ర రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జరుగుతున్న సంక్షేమ పథకాలన్నీ కూడా మనం అనుభవిస్తున్నామంటే బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ఆలోచన విధానం, రాజ్యాంగం కల్పించిన హక్కులు, ఆ రాజ్యాంగాన్ని అనుగుణంగా పాలిస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు ఈవేళ ఎస్సీ ఎస్టీ జిల్లా పేరు అంబేద్కర్ పేరు ఉండాలి అని ఖచ్చితంగా చెప్పారు. బోసు గారిని మరి మనస్ఫూర్తిగా అభినందించాలి. మరి ఎంత మంచి వాళ్ళ సర్వీస్ రెగ్యులరైజ్ చేస్తూ జీవో ఇష్యూ చేశారు. అలాగే రేపు టిట్కో గృహాల పంపిణీ రేపు జరుగుతుంది 27వ తారీఖు ప్లేస్లో. అలాగే రేపు అమ్మఒడి కార్యక్రమం కూడా రేపు టేకప్ చేస్తున్నారు. ఇలాగ నిత్యం కూడా ప్రజల కొరకు ప్రజలకు ఏదో మేలు చేయాలి, ఏదో చేయాలి. ప్రజలు అంతా సంక్షేమ పథకాలు అన్నమాట. మొత్తం అంతా కూడా సంక్షేమం వైపే చూస్తూ ఆయన దృష్టి అంతా కూడా సంక్షేమం మీదే ఉంది. ప్రతిపక్షాలు ఏదో విమర్శలు చేసినా చాలా మంది వక్తలు పెద్దలు చాలా విషయాలు మాట్లాడారు. నేను మళ్ళీ రిపీట్ చేయదలుచుకోలేదు. ఎందుకంటే ఈరోజు కులమతాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా ఎవరైనా కార్యక్రమాలు చేపడుతున్నారంటే అది మన జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. ఈరోజు ఖచ్చితంగా కూడా ఏ పార్టీ కూడా ఇటువంటి కార్యక్రమాలను చేపట్టలేదు. దేశం అంతా కూడా మన జగన్మోహన్ రెడ్డి గారి వైపు, మన రాష్ట్రం వైపు చూస్తున్నారు. ఏంటంటే 100 కోట్ల ఖజానాతోటి వదిలేటటువంటి టీడీపీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి సంక్షేమ పథకాన్ని కూడా వేలాది కోట్ల రూపాయలు ప్రజల అకౌంట్లోకి డైరెక్ట్గా ట్రాన్స్ఫర్ చేస్తున్నారంటే అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఈ మంచి పథకాలు మంచి పనులు చేస్తుంటే ఓర్వలేని టీడీపీ వారు దీన్ని వక్రీకరించి మీడియాలో చెప్పడం అనేది చాలా బాధాకరమైన విషయం అండి. అలాగే మనం సీఎంగా గెలిచిన తర్వాత సంవత్సరం కూడా గడవకుండానే ఒక విపత్కరమైనటువంటి పరిస్థితి కరోనా టైంలో కూడా ఆయన ప్రతి ఒక్కరు కూడా ఆయన కులమతాలు చూడలేదు, పార్టీలు చూడలేదు. అలా అని ప్రతి ఒక్కరు కూడా ఎటువంటి ఇబ్బంది పడకూడదని వైద్యపరంగా చాలా పథకాలు కానీ ఆరోగ్యశ్రీ ద్వారా ప్రజలందరూ కూడా అన్ని కరోనా లాంటి వైద్యాన్ని కూడా అందరికీ చేరువుగా చేశారు. అలాంటప్పుడు సీఎం గారు ఎటువంటి ప్రగతిని తీసుకురాలేదు అనేసి చెప్పడం అంతవరకు కరెక్ట్ కాదు. ఎందుకంటే ఒక పక్క రాష్ట్రమే కాదు దేశం అంతా కూడా కరోనా సంక్షోభంలో ఉన్నప్పుడు మనం డెవలప్మెంట్ అని చెప్పేసి క్వశ్చన్ చేసి ఆ గవర్నమెంట్ని కించపరచడం అనేది చాలా తప్పు. ఈరోజు మనందరం కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి పథకాల ద్వారా ప్రతి ఒక్క కుటుంబం కూడా ఒక కుటుంబాన్ని చూసుకుంటే మనం దగ్గర మినిమం 50,000 నుంచి 2.5 లక్షల వరకు లబ్ధి పొందుతున్నారు. అలాంటప్పుడు ఈరోజు మేమందరం గడప వెళ్తున్నప్పుడు కూడా చాలామంది చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్క మహిళ కూడా పథకాల ద్వారా లబ్ధి చెందుతున్నారంటే వారు చాలా సంతోషకరమైన మొహాలతో మాకు ఎదురొస్తే మాకు కూడా మా సీఎం గారు చేసినటువంటి అభివృద్ధిలో వాళ్ళు లబ్ధి పొందుతున్నారన్న ఆనందం మాకు మిగులుతుంది. సో ఇటువంటి కార్యక్రమాలు చేపడుతున్నటువంటి సమయంలో కూడా ఇప్పుడు రేట్లు అంటే పెట్రోల్, డీజిల్ లేదా ఆయిల్ ధరలు పెరుగుతున్నాయి, నిత్యావసర ధరలు పెరుగుతున్నాయి. అది ఒకటి మన రాష్ట్రంలోనే కాదు, మన సీఎం గారు మాత్రమే పెంచలేదు, అది దేశమంతా కూడా పెరుగుతున్నాయి. పరిస్థితులు అలా వచ్చినప్పుడు మన చేతిలో లేనటువంటి అంశాలు ఇవి. కాబట్టి ప్రజలు కూడా, ఎందుకంటే కార్యకర్తలు కూడా చాలామంది జగన్మోహన్ రెడ్డి గారిని ఎంతో దేవుళ్ళ కొలుస్తున్నారు. మీరందరూ కూడా ఏంటంటే వారు ఇచ్చినటువంటి పథకాన్ని ప్రజల్లోకి మీరు తీసుకెళ్ళండి.
మేము కూడా మీతో ఉన్నాము. ఇంకోటి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఆ ప్లేస్లో ఉన్నారంటే అదంతా మీ అందరి కృషి దయ. కాబట్టి దయచేసి మీ అందరూ కూడా ప్రతిపక్షాలు చేసినటువంటి ఎటువంటి నిందలైనా సరే, అబద్ధాలైనా సరే, అవి అబద్ధాలని మీరు నిరూపించండి. అంతే తప్ప మీరు ఎంపీ గారు అనురాధ గారు వారు రావడం, అలాగే నాకంటే ముందుగా ఈ కార్యక్రమానికి హాజరై అప్పటి నుంచి కూడా ఉన్నటువంటి సహచర శాసనసభ్యులు చిట్టుబాబు గారు, అలాగే మన జడ్పీ చైర్మన్ వేణుగోపాల్ గారు, మరి ముఖ్యంగా వేదిక మీద ఉన్నటువంటి జడ్పీటీసీలు, ఎంపీపీలు, మార్కెట్ యార్డ్ చైర్మన్లు, అలాగే సర్పంచులు, సొసైటీ అధ్యక్షులు, నామినేటెడ్ పోస్టులో ఉన్నటువంటి వేదిక మీద ఉన్నటువంటి నా కుటుంబ సభ్యులు, మరి ముఖ్యంగా ఈ కొత్తపేట నియోజకవర్గంలో 3వ శాసనసభ్యుడిగా నుంచి ఇక్కడ మాట్లాడుతున్నానంటే దానికి పూర్తిగా నా వెనుకుండి నన్ను నడిపించినటువంటి నా కార్యకర్త సోదరులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ ఉన్నాను. ముఖ్యంగా మీ అందరికీ తెలుసు, నా తండ్రి గారికి అత్యంత ఇష్టమైనటువంటి కార్యక్రమం భోజనం పెట్టాం. మొన్న పెట్టుకున్నాం. మళ్ళీ వెంటనే జగన్మోహన్ గారు ఒక ఆదేశం ఇచ్చి ప్లేనరీ నడిపించమని చెప్పిన వెంటనే మరొకసారి నా కుటుంబానికి సంక్రాంతి పండుగ కావాలి, ఒక క్రిస్మస్ కావాలనుకున్నాను. అందుచేతే ఈ పెద్ద ప్రాంగణాన్ని తీసుకుని మీ అందరినీ ఆహ్వానించడం జరిగింది. వచ్చినందుకు నేను కానీ నా కుటుంబం కానీ ఎప్పుడూ మీ అందరికీ నా జీవితకాలం రుణపడి ఉంటున్న విషయాన్ని సందర్భంగా మనం చేస్తున్నాం. మరి అలాగే ఇక మన రాజకీయ ప్రస్థానం ఒకసారి చూసుకున్నట్లయితే ఏదైతే ఈ రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి రాజశేఖర రెడ్డి గారు అనేక సంక్షేమ కార్యక్రమాలు పెట్టి మనందరికీ మంచి చేయడం కోసం విధి నిర్వహణలో చనిపోయినటువంటి పరిస్థితి. అటువంటి తరుణంలో ఆయన పెట్టేటటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో గుర్తించేటువంటి పులివెందులైతే తదుపరి ఆయన వెంట నడిచిన నియోజకవర్గం కొత్తపేట విషయాన్ని సందర్భంగా మనం చెప్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్ర, మొట్టమొదటి పాదయాత్ర హరితయాత్ర మన రావులపాలెం, మన కొత్తపేట నియోజకవర్గం రావులపాలెం నుంచే ఆయన తొలి అడుగు పడింది. ఆ అడుగు ముఖ్యమంత్రి స్థానానికి తీసుకెళ్ళింది. అది కొత్తపేట వారు, కొత్తపేట ప్రజల యొక్క దీవెనని ఈ సందర్భంగా మీ అందరికీ మనం చేస్తూ ఉన్నాం. మరి అలాగే ఏదైతే గతంలో మనం శాసనసభ్యుడిగా పనిచేసినప్పటికీ కూడా ఆనాడు ప్రభుత్వాలు మళ్ళీ అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టి, నాకంటే ఎక్కువగా నా కార్యకర్త సోదరులనే ఆ రోజు ఇబ్బందులు పెట్టి కేసుల్లో పెట్టినప్పటికీ కూడా సమయం సందర్భం వచ్చినప్పుడు మీ యొక్క తండ్రి గారికి మాటిచ్చాం, మీ తండ్రి గారికి మాటిచ్చాం, నిన్ను కూడా గడవకు నడుపుతానటువంటి మీ యొక్క నినాదం నా ఈ సభ్యత్వ విషయాన్ని ఈ సందర్భంగా మీ అందరికీ మనం చేస్తూ ఉన్నాను. ముఖ్యంగా వేదిక మీద పెద్దలు, గురు వృద్ధులు, నాకంటే అనుభవం కలిగినటువంటి వారు, ఎక్కువటువంటి అమ్మల గారు కానీ లేదా ఉన్నటువంటి అప్పుల చౌదరి గారు కానీ ఇంకా ఇద్దరు పెద్దలు కానీ మరి వారందరూ కూడా అనుకున్న నాకంటే పెద్దవారు. కానీ మా యొక్క తండ్రి గారికి, మా కుటుంబానికి గౌరవం ఇచ్చి మీరు ఏదైతే కార్యకర్త సోదరులు ఈ నియోజకవర్గ ప్రజలు నిర్ణయం తీసుకున్నారో దానికి కట్టుబడి పనిచేయాలని, మీ అందరికీ కావాల్సిన సగం సౌకర్యాలను ఏర్పాటు చేయాలని, అది జగన్మోహన్ గారి నాయకత్వంలో జరగాలని తాపత్రయంతో పనిచేస్తున్నారని తప్ప పదవీకాంక్షతో కారణం కూడా ఈ సందర్భంగా మీ అందరికీ మనం చేస్తూ ఉన్నాం. రాజకీయం అంటే పులి మీద స్వారీ లాంటిది. పులి మీద వెళ్ళినంత సేపు బాగానే ఉంటుంది, పులి మీద దిగితే అది మనల్ని తినేస్తుంది. అటువంటి పరిస్థితుల్లో మరి తెగడానికి వెనక్కి రానటువంటి ఈ యొక్క కార్యక్రమానికి నన్ను జడ్పీటీసీగా మీ అందరూ మొట్టమొదటి రావులపాలెంలో ఆశీర్వదించారు. ఏది ఏమైనా మీ రుణం తీర్చుకోవడం కోసమే ప్రయాణం చేస్తున్నాను కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎక్కువ సమయం తీసుకోలేం కాబట్టి ఎప్పుడో మనం మాట్లాడుకుంటూ ఉంటాం కనుక మరి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అన్న నేను మన ప్రియతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే నాకు ఒక గురుతరమైన బాధ్యత చేపలు, రొయ్యలు మీ అందరికీ తెలిసిందే. వాస్తవంగా గుండెలలో చెరువు ఉంటే దాన్ని కూడా ఒక ఇండిపెండెంట్ యాత్రపురం చేసాం మనం. అలా మరి ఏదైతే పొన్నాడని కూడా పొన్నాడు సతీష్ కుమార్ గారు కూడా మరి జిల్లా అధ్యక్షులుగా ఉండడం మన అందరూ అదృష్టం.
అలాగే ఉన్నటువంటి మత్స్యకార సోదరులు కూడా ఎప్పుడు కూడా ఈ నియోజకవర్గంలో మరి చెర్ల కుటుంబం వెనకాల కూడా నడిపిస్తున్నారని కూడా అన్నకి మరి మరొకసారి ఈ విధంగా తెలియజేసుకుంటూ మరి నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన వాటికి కట్టుబడి ఏదైతే ఈ నియోజకవర్గంలో నవరత్నాల పేరుతో 965 కోట్ల రూపాయలు ఎప్పటి వరకు మంజూరు చేసి ఇచ్చారనే విషయాన్ని సందర్భంగా మీకు మనం చేస్తున్నా. వాటితోనే సరిపెట్టకుండా మనకున్నటువంటి బాధ్యత కలిగినటువంటి మన ఆడవారు ఈ జిల్లాలోనే ఎక్కువ డ్వాక్రా గ్రూప్ రుణాలు తెచ్చుకుని ఈ రోజు ఆసరా డబ్బు కానీ ఆసరా డబ్బు ఈ యొక్క జిల్లాలోనే మొట్టమొదటి స్థానంలో ఆసరా డబ్బు తెచ్చుకున్న మహిళలు కొత్తపేట నియోజకవర్గ మహిళల విషయాన్ని సందర్భంగా మనం చేస్తూ ఉన్నాం. అలాగే మరి ఏదైతే అనేక సంక్షేమ కార్యక్రమాలు రైతు భరోసా అలాగే జగనన్న తోడు జగనన్న విద్యాకారక జగనన్న దీవెన ఇట్లా మొత్తం వెరసి 965 కోట్ల రూపాయలు ఈ 3 సంవత్సరాల వ్యవధిలో ఈ కొత్తపేట నియోజకవర్గాన్ని మనం తెచ్చుకోగలిగామని కూడా ఈ సందర్భంగా మనం చేస్తూ ఉన్నాం. ఈ మధ్య 10 మాటలైనటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు ఏదైతే సంక్షేమ కార్యక్రమాల మీద ఒక్క మాట కూడా మాట్లాడలేనటువంటి వారు ఈ రోజు బాధలు అనే కార్యక్రమంతో ప్రజల్లోకి వెళ్తూ ఉన్నారు. ఆ రోజున కరోనా వచ్చిన రోజున మీరు ఎక్కడ పడుకున్నారని చెప్పి సందర్భంగా మనం చేస్తూ ఉన్నాం. అలాగే ఏదైతే మీరు బాధలు అంటున్నారో తప్పనిసరిగా తలొస్తున్నారు. మిమ్మల్ని రేపు రాబోయేటువంటి ఎలక్షన్ లో ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకం నారా చంద్రబాబు నాయుడు గారిని ఇటువంటి తప్పుడు ప్రచారాలు చేసేటువంటి వారిని ఎందుకంటే ఇవాళ మన కుటుంబం ఉంటే ఆ కుటుంబంలో ఒక రైతు ఉంటాడు. ఆ రైతుకి రైతు భరోసా కార్యక్రమం చేస్తున్నాడు 13,500 రూపాయలు మీరు ఇచ్చారో అడుగుతాం. అలాగే ఆ కుటుంబంలో డ్వాక్రా గ్రూప్ సోదరులు ఉంటే ఆమె తీసుకున్నప్పుడు ఈ రోజు ప్రభుత్వ పరంగా మరి మేము ఇచ్చేటువంటి కార్యక్రమం చేశాం. మీరు అధికారులు ఈ కార్యక్రమం చేశారని అడుగుతాం. అలాగే ఈ యొక్క నియోజకవర్గంలో 17,167 మంది ఇళ్ల స్థలాల్లో మరి కొత్తపేట నియోజకవర్గంలో ఇచ్చి 15,000 మంది మహిళల నియోజకవర్గంలో దీపాలు పెట్టే కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారు చేసిన విషయాన్ని సందర్భంగా మనం చేస్తున్నాం. ఇలా అనేక సంక్షేమ కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి గారు చేసుకుని వెళ్తుంది. మరి తెలుగుదేశం పార్టీ చేస్తున్న తప్పుడు ప్రచారాలు కూడా మీ దృష్టి ఈ సంవత్సరాలు మరి తీసుకొస్తున్నారు. అదేమిటంటే ముఖ్యంగా ఈ పార్టీ అండగా ఉన్నటువంటి అణగారిన వర్గాలకి ఒక తప్పుడు సంకేతం వచ్చేటువంటి కార్యక్రమం. అదేమిటంటే ముఖ్యంగా మరి 2014 నుంచి 2019 వరకు ఏదైతే మేము ఎస్సీ బీసీలకి కార్పొరేషన్ లోన్లు ఇచ్చేసామని చెప్తాను. మరి వాస్తవంగా 2014 నుంచి 19 వరకు నారా చంద్రబాబు గారు ఉన్నప్పుడు ఈ కొత్తపేట నియోజకవర్గంలో ఎంతమందికి ఎస్సీ బీసీ వారికి మరి లోన్ల రూపాయలు ఇచ్చారనేటువంటి ఒకసారి లెక్క చూస్తే 4,392 మందికి 20 కోట్ల రూపాయల 32 లక్షల రూపాయలు ఇచ్చారు. మరి 5 సంవత్సరాల్లో మీరు 20 కోట్ల 32 లక్షలు ఇస్తే ఈ వారం జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత వైఎస్ఆర్ ఆసరా కార్యక్రమం ద్వారా ఏదైతే మరి 17,811 మంది మహిళలు ఎస్సీ బీసీ మైనార్టీలు ఉన్నటువంటి 40 సంవత్సరాల దాటిన మహిళలకి 42 కోట్ల రూపాయలు 3 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారన్న విషయాన్ని సందర్భంగా మీకు మనం చేస్తూ ఉన్నాం. మరి అలాగే కాపులు గారు ముద్రణ పద్మనాభ గారు ఉద్యమం చేస్తే మరి నారా చంద్రబాబు నాయుడు గారు కేసులు మిగిల్చారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఈ రోజున కాపులకు ఏదైతే ఒక కార్యక్రమం చేయాలని వారిలో 40 సంవత్సరాల దాటిన మహిళలకి 15,000 రూపాయలు మన నియోజకవర్గంలో మరి సుమారు 10,242 మంది మహిళలకి సాయం చేసే కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారు చేసిన విషయం మనం చేస్తున్నాం. మరి ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వం 2014 నుంచి 2019 వరకు కాపులకి మీరు ఏం చేశారంటే లెక్క చూస్తే కొత్తపేట నియోజకవర్గంలో 3,445 మందికి కేవలం 20 కోట్ల రూపాయలు 5 సంవత్సరాల్లో వాటిచ్చారు. మరి ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ గారు వచ్చిన వెంటనే వారు ఇచ్చేటువంటి ఏమిటంటే కాపు మహిళలకి 40 సంవత్సరాలు దాటిన వారికి 15,000 రూపాయలు చెప్పిన 10,262 మందికి 21 కోట్ల రూపాయలు 3 సంవత్సరాల్లో ఇచ్చేటువంటి విషయాన్ని సందర్భంగా మనం చేస్తూ ఉన్నాం. కాబట్టి వాస్తవాల్లోకి వెళ్తే ఈ రకంగా విషయాలు ఉంటాయని కూడా ఈ సందర్భంగా మనం చేస్తూ ఉన్నాం. ఈ రోజు తెలుగుదేశం పార్టీ పరిస్థితి అలాగే జనసేన పరిస్థితి ఏదైతే కుక్కదోక పట్టుకుని గోదావరి చంద్రంగా తయారైపోయింది. ఎవరైతే మన ముద్దబ్బాయి లోకేష్ గారిని ఈ రాష్ట్రం మీద కూర్చోబెట్టాలని చెప్పి ఆ వృధా ప్రయత్నం చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు. దానికి తగిన బుద్ధి రాబోయేటువంటి కాలంలో
ప్రజలంతా కూడా చెప్తారని కూడా ఈ సందర్భంగా మనం చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా మరి ఏదైతే ఈ నియోజకవర్గంలో మరి కొన్ని చేసినటువంటి పనులు, ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి బస్ స్టాండ్ కానీ, కాంప్లెక్స్ కానీ, మార్కెట్ యార్డ్ కానీ, అలాగే హాస్పిటల్స్ కానీ, అలాగే బెండకూర బ్రిడ్జి కానీ, కోమలంక బ్రిడ్జి కానీ, ఇట్లా అనేక కార్యక్రమాలు ఆ తండ్రి గారి టైంలో జరిగాయి. ఈ మధ్య తెలుగుదేశం పార్టీ వారు ఆ తండ్రి గారు చేసి కృష్ణార్జున చౌదరి గారు చేసినటువంటి వడుగోళ్ళంక చెవులంక బ్రిడ్జిని కూడా ఆయన చేసేదని చెప్పేసుకుంటూ ఉన్నారు. ఏం చేద్దంటే ఎంటీ మేక్ మచ్ సౌండ్ అని చెప్తూ ఉంటాయి, గాలి గింజలు సౌండ్ ఎక్కువ వస్తాయని చెప్తూ ఉంటాయి. కాబట్టి నిమ్మక నీరుతున్నాం కానీ పులి కూడా వెంటనే ముందు ఒక్కడు వెనక్కి తగ్గుతుంది. వెనక్కి తగ్గినట్టు కాదు, అధికారంలో ఉన్న కనుక ఈ రోజు వెనక్కి తగ్గి మాట్లాడుతున్నాం తప్ప మాట్లాడలేక కాదని కూడా ఈ సందర్భంగా మనం చేస్తూ ఉన్నాం. మరి ఏదైతే ఈ రోజు నా నియోజకవర్గంలో ఉన్నటువంటి వాడపల్లి క్షేత్రంలో ఆ రోజు ఉన్నటువంటి తెలుగుదేశం డైరెక్టర్లు డిప్యూలో చేయబట్టి మరి డబ్బులు వచ్చేసేవారు. నా దగ్గర వీడియోలు ఉన్నాయి. ఆ వీడియోలను టీవీలో వేస్తే వాడపల్లి వెంకటేశ్వర సిబ్బందితో బాధపడతానని భయవేసి ఆయన ప్రతిష్ట పాడు చేయకూడదని చెప్పి దాన్ని రాజకీయంగా ఉపయోగించుకోలేదు. కానీ ఈరోజు మనం ఏంటంటే కంపెనీలు మన వాళ్ళు చేసి తద్వారా నడుపుతున్నామో వాడపల్లి వెంకటేశ్వర స్వామి కూడా రోజు రోజు దినాభివృద్ధి సాధిస్తున్నారని విషయాన్ని సందర్భంగా మనం చేస్తున్నాం. మరి అలాగే ఆత్రేపురంలో మనం అనుకున్న విధంగా 4 లాఖ ఆధునీకరణకి జగన్మోహన్ గారు నిధులు మంజూరు చేయడానికి సిద్ధంగా ఉన్నాం. అలాగే ఏదైతే రావులపాలెం, కొత్తపేట, ఆత్రేపురం ఈ 3 మండలాలకి కూడా రాజశేఖర గారి టైంలో రక్షిత మంచినీరు మనం పట్టుకొచ్చాం. అంటే బొబ్బర్లంక దగ్గర నీరు తీసుకుని గోదావరి నీరు శుభ్రపరిచి మొత్తం నియోజకవర్గంతో ఇస్తున్నాం. అదే స్కీమ్ని ఆలమూరు మండలాన్ని కూడా విస్తరింపజేసే కార్యక్రమం చేద్దామని చెప్పి సందర్భంగా మీ అందరికీ మనం ఆహ్వానిస్తూ ఉన్నాం. మరి అలాగే ఏదైతే రావులపాలెం మండలంలో మరి ఉన్నటువంటి విగ్రహానికి కూడా మనం అంబేద్కర్ విగ్రహానికి కూడా మనం జగన్మోహన్ గారి ద్వారా నిధులు మంజూరు చేసుకోగలిగాం. అలాగే కొత్తపేట విషయానికి వచ్చేసరికి ఎస్సీ కమ్యూనిటీ హాల్ని కొత్తపేటలో మరి తప్పనిసరిగా జగన్మోహన్ గారి ద్వారా మంజూరు చేసి అక్కడ కట్టించేటువంటి ఏర్పాటు చేస్తామని ఈ సందర్భంగా మీ అందరికీ మనం చేస్తూ ఉన్నాం. అలాగే ఏదైతే మనకి పెద్దలు ఉన్నారు కనుక తీర్మానాలు చెప్పి నేను సెలవు తీసుకుంటాను. ఏమిటంటే ఈ యొక్క నియోజకవర్గంలో మన కార్యకర్తలు చెప్పినటువంటి విషయం, కార్యకర్తలకి ఈ యొక్క తీర్మానాన్ని ప్రవేశపెట్టి వాటిని ఆమోదించి రేపు ఉన్నటువంటి జగన్మోహన్ గారి యొక్క సమక్షంలో పెట్టాలని వేదిక మీద ఉన్నటువంటి బోత్ గారు కానీ అన్ని కార్యకర్తలకు తగిన ప్రాధాన్యత ఇస్తూ గ్రామ వాలంటీర్లతో సమన్వయపరుస్తూ బూత్ కమిటీలు ఏర్పాటు చేయడం, అలాగే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మరియు మహిళలకి 50% నామినేటెడ్ పోస్టులు ఇచ్చే విధంగా తగిన ప్రాధాన్యత ఇవ్వడానికి ప్రతిపాదించడం, అలాగే గోపాలపురం ర్యాలీ ఎత్తిపోతల పథకాన్ని నిర్మించడంలో నిధులు కోరిక గురించి 4 లాఖలు ఆధునీకరించేటువంటి కార్యక్రమం, అలాగే మరి కొత్తపేట నియోజకవర్గంలో మిగిలిన 3 మండలాల్లో లాగానే గోదావరి జలాన్ని ఆలమూరు మండలానికి ఇచ్చేటువంటి కార్యక్రమం, ఇలా మరి ఒక 6 తీర్మానాలు పెట్టి కొత్తపేట నియోజకవర్గంలో పెద్దల్ని గౌరవిస్తూ ఒక సమన్వయ కమిటీని కూడా రోబాయిపల్లి కాలంలో నిర్మించుకునే కార్యక్రమం చేస్తాం. అలాగే కొత్త రక్తం యువకలించినటువంటి యువతరానికి నాయకత్వంలో చోటు కల్పించే విధంగా రేపు నామినేట్ పదవులన్నీ కూడా పూర్తి చేస్తామని చెప్పి సందర్భంగా మనం చేస్తూ మీ అందరి కర్తల తనితో తమిళ కర్తాల ద్వారా మరి దీన్ని ఆమోదించాలని సభాముఖం ఏంటంటే కూడా కోరుతూ మరి ఈనాటి కార్యక్రమంలో పాల్గొంటున్న వారందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ మన ముఖ్య అతిథులు మరి మన పొన్నాడ సతీష్ కుమార్ గారిని మాట్లాడవలసిందిగా సామాన్యుడి నుంచి సంపన్నుడి వరకు నేనేం మీకు ఈ స్కీమ్లు అందరూ చెప్పారు, వాటి గురించి మాట్లాడుతున్నాను. సామాన్య బాబుకు సైలెంట్ ఉంటున్నాం 10 నిమిషాలు. సామాన్యుడి నుంచి సంపన్నుడి వరకు, నిరుపేద నుంచి భాగ్యవంతుల వరకు లబ్ధి పొందిన కుటుంబం ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో ఒక్కరు కూడా లేరు అని నేను చెప్తూ ఉన్న వాస్తవం. లబ్ధి పొందిన ఎవ్వరూ లేరు. ఇక్కడ ఇంతమంది ఉన్నాం, దీంట్లో భూస్వాములు కూడా ఉన్నారు, వారికి కూడా రైతు భరోసా. అంటే సామాన్యుల నుంచి సంపన్నుల వరకు, నిరుపేద నుంచి భూస్వామి వరకు
లబ్ధి పొందిన కుటుంబం ఒక్క కుటుంబం కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లేదు. అదే జనరంజకమైనటువంటి పరిపాలన ఇచ్చినటువంటి మా ముఖ్యమంత్రి గారు అనే విషయాన్ని దయచేసి మీరు గమనించాలి అనే సందర్భంగా కోరుతున్నాను. రెండు ప్రధానమైన విషయాలు, చాలా మంది చాలా విషయాలు మాట్లాడారు. ఈవేళ మనం టీవీ ఆన్ చేసేటప్పటికి అయ్యో అప్పులు చేసేస్తున్నారు, రాష్ట్రంలో తగ్గబెట్టేస్తున్నారు అనే మాట మాట్లాడుతున్నారు. అంటే దాని అర్థం ఈవేళ సంక్షేమ కార్యక్రమాలు ఏవైతే ఇస్తూ ఉన్నారో మేము అధికారంలోకి వస్తే ఇంకా ఎవరు అని చెప్పకనే చెప్తూ ఉన్నారు, చెప్పకుండానే చెప్తూ ఉన్నారు అన్నమాట. మేము ఎవరు ఆపేస్తాం, మన ఆపవతం కావాలా? ఇంకా 2 సంవత్సరాలు ఉంది. ఆ 2 సంవత్సరాలే కాకుండా మరో 5 సంవత్సరాలు మరి ఈ పథకాలన్నీ కూడా మనం అమలు